నమస్కారం జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం। ఈ రోజు మీ ముందుకు వార్తలు తీసుకొచ్చింది కే అనిత ఎంఏ తెలుగు శాఖ నుంచి। ముందుగా అంతర్జాతీయ వార్తలు। ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో గగనతలాన్ని ఉల్లంఘించిన రష్యన్ డ్రోన్లను పోలాండ్ నాటో కూల్చివేసింది। భారత్ అమెరికా దేశాల మధ్య మళ్లీ సుహృద్భావ వాతావరణంలో వాణిజ్య చర్చలు జరగాలని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలిపారు। జాతీయ వార్తలు। సెప్టెంబర్ 12న భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు। దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షల కుక్కలకు మైక్రో చిప్లను అమర్చాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది। రాష్ట్ర వార్తలు। ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆటో మిత్ర పథకాన్ని ప్రకటించారు। స్వయంచాలిత అభ్యాసన విధానంలో ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ గా నిలిచింది। నోబెల్ గ్రహీత మైకేల్ క్రెమెర్ గారు। క్రీడా వార్తలు। దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో భారత జట్టు యుఏఈ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది। చివరిగా వాతావరణం। బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వలన రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది। గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటీగ్రేడ్। ఇంతటితో ఈ రోజు వార్తలు సమాప్తం। తిరిగి రేపు కలుద్దాం। ధన్యవాదములు।